ప్రేమ సక్సెస్ అయిన ప్రేమలు పెళ్లికి శుభలేఖలు అవుతాయి. నాలా ఫెయిల్యూర్ అయిన ప్రేమలు చావుకి సూసైడ్ నోట్లు అవుతాయి. ప్రేమ మత్తులో పడి నా స్టడీస్ని కెరీర్ని నిర్లక్ష్యం చేశాను. నా చావు ఎందరికో కనువిప్పు కావాలి. నువ్వెన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు, కానీ అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యావు. అందుకే నాన్న మన లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. నీలో ఏం చూసి నా కూతుర్నివ్వమంటావు? నువ్వు వేస్ట్ ఫెలో. మా నాన్న నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నువ్వు నన్ను మర్చిపో. గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. నేను మీ వయసులో ఉండగా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నిద్రపోతూ ఉంటే చెవిలో ఒక వాయిస్ వినబడేది, పొట్టి 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 పొట్టి, ఆపండి అని లేవటం. పొట్టివాడిని నేను ఎందుకు ఏం సాధించగలను అని అనుకున్నాను. అప్పుడు మా ఫాదర్ చూసి, ఒరే నీలో ఏదో జరుగుతోంది, సమ్ డెవిల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యూ, కాబట్టి డ్రైవ్ అవుట్, దాన్ని బయటికి పారద్రోలి ఇంకేదైనా పెట్టి లోపల అన్నాడు. అప్పుడు దెన్ లోపల నిద్రపోతున్న మనిషి ఎవరు? రైటర్ ఇన్ మీ. అప్పటి నుంచి నా ప్రేమ బ్రతకాలి. సడన్ గా ఒక పొట్టివాడు రైటర్ రాసి చివరికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు చేతులు మీద తీసుకున్నాను. కసి ఏదో ఒకటి చేయాలి, రికగ్నిషన్ పొందాలి అనే కసి. దట్ ఈస్ హలో 108 బ్రతకాలి. Mr. Vishal has been selected as CEO of our company. Congrats! Give him a big hand. బాగుంది. ఇది చూడు, సూపర్. ఏ దొంగ, ఎంత బాగున్నావు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన మీద మనం నమ్మకం పెంచుకొని హార్డ్ వర్క్ చేస్తే గుడ్ జాబ్, లవ్ మ్యారేజ్ ఏదైనా సాధించవచ్చు. మనిషి పుట్టికే ఓ అద్భుతం. మనం మన జీవితాల్ని ఆత్మహత్యలతో అర్ధాంతరంగా ముగించొద్దు. అర్థవంతంగా, పరిపూర్ణంగా జీవిద్దాం. సో గుడ్ లక్ టు ఆల్.